నిరంతరాయంగా శ్రమిస్తూ మొత్తం శరీరానికంతటికీ ప్రాణాధారమైన రక్తాన్ని సరఫరా చేస్తుండే మన గుండె చతికిల పడితే పని చేయలేనని మొరాయిస్తే పిడికెడి గుండెలో పెను తుఫాను రేగినట్లే. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేకించి మన దగ్గర అర్ధాంతరంగా అసువులు బాస్తున్న వారి మరణాలకు గుండెపోటే ప్రధాన కారణంగా ఉంటోంది. ఈ నేపథ్యంలో గుండెపోటుని ఎలా అనుమానించాలో, పిడికెడంత మన గుండెను భద్రంగా ఉంచుకునేందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. వర్షం వస్తోందంటే మబ్బులు ముసురుకుంటాయి, ఉరుములు వస్తాయి, మెరుపులు వస్తాయి. ఆ తర్వాతే వర్షం మొదలవుతుంది. ఇలా దేనికైనా ముందస్తు హెచ్చరికలు ఉంటాయి. కాకపోతే మనం కొన్నిసార్లు వాటిని గుర్తిస్తాం, కొన్నిసార్లు వాటి గురించి పెద్దగా పట్టించుకోం. మనకొచ్చే ఆరోగ్య సమస్యలు కూడా ఒక్కసారిగా ఉన్నట్టుండి పెద్దగా గాలి వానలా మొదలవవు. ముందుగా ఏవో కొన్ని లక్షణాలు కొంతకాలం పొడసూపుతాయి. మనం పట్టించుకుని జాగ్రత్త పడితే వాటి ఉధృతిని తగ్గించవచ్చు. అలా కాకుండా నిర్లక్ష్యం చేస్తే మాత్రం తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. ఉదాహరణకు గుండెపోటుని తీసుకుంటే అదేమీ ఉరుముల్లేని పిడుగులా వచ్చి పడదు. రకరకాల లక్షణాలు ముందుగానే శరీరం నుండి వస్తాయి. మనకు తెలియకనో, సరైన అవగాహన లేకనో, శరీరం అనే బండి బాగానే నడుస్తోంది కదా అనో రకరకాల కారణాల వల్ల పెద్దగా పట్టించుకోం. ఏదో ఓ రోజు గుండెపోటు రానే వస్తుంది. అప్పుడు అనుకుంటాం హఠాత్తుగా గుండెపోటు వచ్చిందని. నిజానికి ఏదీ హఠాత్తుగా రాదు. దానికంటూ ఓ క్రమం ఉంటుంది. గుండెపోటు లక్షణాలపై అవగాహన ఉండటం మంచిది. భారతదేశంలో అత్యధికంగా ప్రాణాలను హరించి వేస్తున్నటువంటి వ్యాధుల్లో గుండెపోటు ప్రథమ స్థానంలో ఉంది. సో ముఖ్యంగా హార్ట్ అటాక్కి అంటే గుండెపోటు రావడానికి రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి అంటే ఫ్యామిలీ హిస్టరీ. అంటే మన కుటుంబంలో ఎవరికైనా కూడా గుండెపోటు సంభవించి ఉంటే, మన యొక్క బంధువులకి, తల్లిదండ్రులు కానీ, లేకుంటే మన యొక్క సిస్టర్స్ ఆర్ బ్రదర్స్ అంటే మన అన్నతమ్ములు లేకుంటే అక్క చెల్లెలు ఎవరికైనా కూడా గుండెపోటు వచ్చుంటే మనకి గుండెపోటు వచ్చేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. దీనికి ఏంటంటే జెనెటిక్ బేసిస్ అంటారు. సో జన్యుపరమైనటువంటి కారణాల వల్ల ఈ యొక్క గుండెపోటు రిస్క్ ఎక్కువగా ఉంటుంది. మనలో అంటే మన ఫ్యామిలీలో మగవాళ్ళు అయితే 45 సంవత్సరాలలోపు గుండెపోటు, లేకుంటే ఆడవాళ్ళు అయితే 55 సంవత్సరాలలోపు గుండెపోటు వచ్చి ఎవరైనా మరణించి ఉంటే మాత్రం మనం ఖచ్చితంగా కూడా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది. ఈ గుండెపోటు గురించి మనం అవగాహన పెంచుకోవాల్సినటువంటి అవసరం చాలా ఉంది. రెండవ ముఖ్య కారణం స్మోకింగ్ అండి. స్మోకింగ్ అంటే ధూమపానం. సో ఈ మధ్యకాలంలో ధూమపానం బాగా పెరిగిపోయింది. దానితో పాటుగా ఈ కొత్తగా యాడ్ అవుతున్నటువంటి వాయు కాలుష్యం. సో ధూమపానంతో పాటుగా వాయు కాలుష్యం చాలా పెరిగిపోవటం వల్ల ఈ యొక్క గుండెలో ఉన్నటువంటి రక్తనాళాల్లో కొవ్వుకి సంబంధించినటువంటి పూడికలు, దీన్ని ఎథెరోస్క్లెరోసిస్ అంటారు వైద్య పరిభాషలో. సో అవి బాగా పెరిగిపోయి త్వరగా అంటే గుండెపోటు సంబంధించినటువంటి అవకాశం ఉంది. సో ఖచ్చితంగా ఈ ధూమపానాన్ని ఎంత దూరంగా ఉంటే చాలా మంచిది. తర్వాత ముఖ్యమైనటువంటి రిస్క్ ఫ్యాక్టర్స్ ఈ యొక్క హార్ట్ డిసీజ్ రావడానికి ఒకటి హైపర్ టెన్షన్, 2 డయాబెటీస్ అనండి. వీటిని రెండింటిని కలిపి డెడ్లీ డ్యూయోగా మనం అభివర్ణిస్తాము. సో హైపర్ టెన్షన్ అంటే అధిక రక్తపోటు. దాదాపుగా మనం ఈ ప్రాక్టీస్లో రెగ్యులర్గా చూస్తుంటే ప్రతి ముగ్గురులో అట్లీస్ట్ ఒకరికి ఈ యొక్క అధిక రక్తపోటు మనం చూస్తుంటాం. అధిక రక్తపోటు మామూలుగా నార్మల్ బీపీ 120/80 అంటారు, సిస్టోలిక్ 120, అదేవిధంగా డయాస్టోలిక్ బ్లడ్ ప్రెషర్ 80కి మించి ఉండరాదు. సో 140/90 కంటే ఎక్కువ ఉండేదాన్ని మనం ఈ మధ్య గుండెపోటుగా మనం డిఫైన్ చేస్తాము. సో ఈ అధిక రక్తపోటు ఉండటం, తర్వాత రక్తపోటుకి మందులు జాగ్రత్తగా వరకపోవటం వల్ల గుండె యొక్క కండరం దళసరిగా తయారయ్యి గుండెపోటుకు దారితీసేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా మధుమేహం, అన్నిటికంటే ముఖ్యమైనటువంటి కారణం మధుమేహం అండి. దీన్ని కొరోనరీ ఆర్టరీ డిసీజ్ రిస్క్ ఈక్వలెంట్గా మనం చెప్తూ ఉంటాం. యాక్చువల్లీ ఒకసారి గుండెపోటుకి గురైన వారిలో మరొకసారి గుండెపోటు వచ్చేటువంటి అవకాశం దాదాపు 2 రెట్ల నుంచి 5 రెట్ల వరకు ఉంటుంది. కానీ ఈ షుగర్ ఉన్న వాళ్ళలో అంతకుముందు గుండెపోటు రాకపోయినా కూడా తిరిగి గుండెపోటు వచ్చేటువంటి అవకాశం, అంటే మొట్టమొదటి గుండెపోటు వచ్చే అవకాశం అంతకుముందు హార్ట్ డిసీజ్ ఉన్న వాళ్ళలో ఎంతవరకు ఉంటుందో అది ఈక్వల్గా ఉంటుంది. సో దీన్ని అందుకే డయాబెటీస్ని లేదా మధుమేహాన్ని కొరోనరీ ఆర్టరీ డిసీజ్ రిస్క్ ఈక్వలెంట్ అంటారు. అంటే ఏంటంటే డయాబెటీస్ ఉంటే గుండె జబ్బు ఉన్నట్టే. సో దాని అర్థం అది. సో కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఒక డయాబెటీస్ ఉన్నవాళ్ళు తరచుగా పరీక్షలు చేసుకుంటూ ఈ యొక్క HbA1c అంటే 3 నెలల యావరేజ్ షుగర్ని HbA1c అంటారు,
దాన్ని 7 లోపు పెట్టుకొని అదుపులో ఉంచుకోవాలి. ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, అదేవిధంగా పోస్ట్ ప్రాండియల్ తిన్నాక బ్లడ్ షుగర్ కూడా ఈ యొక్క నిర్ణీత విలువల కంటే తక్కువలో ఉంచి కంటిన్యూగా వ్యాయామం చేస్తూ తర్వాత అదేవిధంగా బరువుని మనం కంట్రోల్లో అదుపులో పెట్టుకొని మధుమేహాన్ని కంపల్సరీగా కంట్రోల్ చేయకపోతే మాత్రం త్వరగా ఈ యొక్క గుండెల యొక్క రక్తనాళాల్లో పూడికలు ఏర్పడి ఈ కొరోనరీ ఆర్టరీ డిసీజ్ అదేవిధంగా గుండెపోటుకి దారితీసేటువంటి అవకాశం చాలా ఎక్కువగా ఉంది. సో ఇవే కాకుండా రీసెంట్గా ఈ జీవనశైలి మారటం వల్ల వచ్చినటువంటి ఊబకాయం, అదేవిధంగా మెటబాలిక్ సిండ్రోమ్, ఇవి కూడా యువతలో గుండెపోటుకి దారి తీస్తున్నాయి. సాధారణంగా గుండెపోటులో ఛాతీలో నొప్పి లేదా ఛాతీలో పట్టేసినట్టు ఉంటుంది. ఒక్కోసారి గుండె మీద ఏదో బరువు ఉన్నట్టుగా కూడా ఉండొచ్చు. గుండెలో మంటగా ఉంటుంది. ఛాతీ ముందు వైపు కూడా నొప్పి ఉండవచ్చు. సాధారణంగా ఎడమవైపు నొప్పి వస్తుంది. చాలాసార్లు ఎడమ భుజం నుంచి నొప్పి పాకినట్టుగా ఉంటుంది. ఇలా అరగంట నుంచి కొన్ని గంటల వరకు ఉండొచ్చు. నొప్పి తీవ్రత ఒక్కొక్కరిలో ఒక్కో విధంగా ఉండొచ్చు. కొంతమందిలో భరించలేని విధంగా కూడా ఉండొచ్చు. నొప్పితో పాటు తీవ్రంగా చెమటలు, ఊపిరి అందకపోవడం వంటి లక్షణాలు కూడా కనిపించవచ్చు. అయితే అందరిలో ఈ అన్ని లక్షణాలు కనిపించకపోవచ్చు. ముఖ్యంగా స్త్రీలలో ఇలాంటి లక్షణాలు అన్నీ కనిపించవు. గుండెపోటు లక్షణాలు ఏంటి? ఛాతీ భాగంలో నొప్పి రావటం, లేకుంటే అనీజీగా అంటే ఏదో ఆందోళనకరంగా ఉండటం, లేకుంటే బరువు పెట్టినట్టుగా ఉండటం, గాలి తీసుకోవటంలో కొంచెం ఇబ్బందికరం కావటం. సో అంటే ఒక 5 నుంచి 10 కేజీలు బరువు తీసుకొచ్చి ఈ యొక్క ఛాతీ మీద పెడితే ఎలా ఉంటుందో ఆ విధంగా ఫీల్ అవ్వటము, దానికి తోడుగా చెమటలు పట్టడం. సో ఈ ఛాతీ నొప్పితో పాటు చెమటలు పట్టడం, తర్వాత ఈ యొక్క ఛాతీ నొప్పి ఎడమ చేతికి కానీ ఎడమ దవడకు కానీ లాగటం అనేటువంటిది టిపికల్గా ఈ గుండెకి సంబంధించినటువంటి ఛాతీ నొప్పిగా మనం గుర్తించాలి. సో దానితో పాటుగా కొందరిలో అంటే ఎక్యూట్ మయోకార్డియల్ ఇన్ఫాక్షన్ అని అంటాము. సో ఈ యొక్క గుండెపోటు 2 రకాలుగా ఉంటుంది. ఒకటి ఎక్యూట్ ఎస్టీ ఎలివేషన్ మయోకార్డియల్ ఇన్ఫాక్షన్ అంటారు. అంటే ఈ యొక్క గుండె యొక్క రక్తనాళాల్లో ధమనుల్లో రక్తం గడ్డగట్టడం వల్ల పూర్తిగా సరఫరా 100% నిలిచిపోయి గుండె యొక్క కండరం అనేటువంటిది ఇస్కీమియా అంటే ఏంటంటే ఈ రక్త ప్రసరణ పూర్తిగా సెసేషన్ అయిపోవడంతో ఈ యొక్క ఇస్కీమియా డెవలప్ అయ్యి గుండె యొక్క కండరము చచ్చిపోయేటువంటి అవకాశం ఉంటుంది. దీన్ని ఎక్యూట్ ఎస్టీ ఎలివేషన్ అమ్మాయి అని చెప్పేసి మనం దాన్ని వైద్య పరిభాషలో హార్ట్ అటాక్గా పరిగణిస్తాము. సో అవి కాకుండా అంతకుముందే రక్తనాళాల్లో పూడికలు ఉన్న వాళ్ళలో ఈ పూడికలు ఎక్కువ శాతం ఉండటం వల్ల మనం ఏదైనా పని ఎక్కువ చేసినప్పుడు, లేకుంటే మెట్లు ఎక్కినప్పుడు, లేకుంటే మనం హార్డ్ వర్క్ చేసినప్పుడు ఈ యొక్క గుండెకి రక్త ప్రసరణ తగ్గి ఛాతీ నొప్పి వస్తుంది. దీన్ని క్రానిక్ స్టేబుల్ యాంజైనాగా మనం పరిగణిస్తాము. సో దీన్ని గుండెపోటుగా పరిగణించాల్సిన అవసరం లేదు. కానీ ఏంటంటే ఈ యొక్క క్రానిక్ స్టేబుల్ యాంజైనా వల్ల తరచుగా మనం పనిచేసినప్పుడు గుండె నొప్పి రావటం అనేటువంటిది చూస్తూ ఉంటాం. సో కాబట్టి ఛాతీ భాగంలో ఎటువంటి నొప్పినైనా కూడా మనం తక్కువ అంచనా వేయకూడదు. గుండెపోటు 100% ఈ యొక్క ధమనుల్లో రక్త ప్రసరణ ఆగిపోయి ఎస్టీ ఎలివేషన్ మయోకార్డియల్ ఇన్ఫాక్షన్ సంభవించినప్పుడు గుండె నొప్పి తీవ్రంగా ఉంటుంది. సో తీవ్రమైనటువంటి గుండె నొప్పి, చెమటలు పట్టడం, ఆయాసం అంటే యాక్చువల్లీ ఎల్వి డిస్ఫంక్షన్ సంభవించినప్పుడు ఊపిరితిత్తులు నీరు చేరటం వల్ల తీవ్రంగా ఆయాసం రావటం, తర్వాత కొందరిలో కూడా నాసియా అండ్ వామిటింగ్ కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. సో కాబట్టి ఛాతీ భాగంలో తీవ్రమైన నొప్పి, చెమటలు పట్టి వామిటింగ్ వచ్చినప్పుడు ఖచ్చితంగా మనం ఈ యొక్క హార్ట్ అటాక్ని రూల్ అవుట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎక్కువగా శాకాహారం తీసుకోవడం, నిత్యం 1 గంట వ్యాయామం చేయడం, వేళకు తగినంత నిద్ర ఉండేలా చూసుకోవడం, ఒత్తిళ్లను ఎదుర్కొనేందుకు మంచి హాబీలు, ధ్యానం వంటివి జీవితంలో అంతర్భాగం చేసుకోవడం, ఏటా ఒకసారి గుండె సంబంధ పరీక్షలు చేయించుకోవడం ద్వారా గుండె జబ్బులు, గుండెపోటు రాకుండా జాగ్రత్త పడొచ్చు. అలాగే గుండెపోటు లక్షణాలపై కూడా ఎంతో కొంత అవగాహన కలిగి ఉండటం మంచిది.